నమస్తే సార్. సార్ చాలామంది ఎంత తిన్నా కూడా సన్నగానే ఉంటారు. సార్ అలాంటి వాళ్ళు మనకు కొన్ని కామెంట్స్ వచ్చాయి సార్. బట్ ఏంటంటే మేము చాలా ఏం తిన్నా కూడా సన్నగానే ఉంటున్నామండి. మా కోసం ఒక మంచి రెమెడీ చెప్పేయండి అని చెప్పేసి. సో వాళ్ళ కోసం మనం ఈరోజు చేస్తున్న ప్రయత్నం ఇది. సో ఈరోజు మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి అలాంటి వాళ్ళ కోసం అంటే కొంతమంది చిన్నపిల్లలు కూడా వెయిట్ గెయిన్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరి కోసం ఈరోజు మన ప్రేక్షకుల కోసం మీరు ఇస్తున్న రెమెడీ ఏంటి? సో మెయిన్ థింగ్ ఏంటంటే కొంతమందికి జెనెటికల్ ఫ్యాక్టర్ ఉంటుంది సార్. దానివల్ల కూడా వాళ్ళు ఎంత తిన్నా కూడా పెరగరు. కొంతమంది అయితే కొంతమంది డిసీజెస్ ఏమైనా ఉండి అండర్లయింగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదంటే వార్మ్స్ ఉన్నా కూడా గట్లో దానివల్ల కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వరు అనమాట. సో న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం, మాల్ న్యూట్రిషన్ ఇలా పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఎదిగిన వాళ్ళు కూడా పాపం చాలా సన్నగా ఉండిపోయి ఈవెన్ లైక్ ఉమెన్ కూడా సో చాలా సన్నగా ఉండిపోయి వాళ్ళు డైలీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఒకటి మెయిన్గా మనకి ఫుడ్డే ఇంపార్టెంట్. ఫుడ్డే ఫ్యూయల్, ఫుడ్డే మనకి ఇంధనం. సో ఎనర్జీ రావడానికి సో ఆ ఫుడ్లో ప్రోటీన్ ఫుడ్ ఉన్నది తీసుకోవడం ద్వారా మనకి మజిల్స్ చక్కగా బిల్డప్ అవుతాయి, మన బాడీకి న్యూట్రిషన్ అందుతుంది. అలానే ఓన్లీ ప్రోటీనే తీసుకుంటామంటే లేదు, అంటే గుడ్ ఫ్యాట్ తీసుకోవాలి, హార్ట్కి మంచిది, అలానే వెయిట్ గెయిన్కి కూడా హెల్ప్ఫుల్ అనమాట. సో గుడ్ ఫ్యాటు, గుడ్ ప్రోటీను తీసుకుంటే కనుక మనం డెఫినెట్గా మనం చక్కగా వెయిట్ గెయిన్ అవ్వచ్చు. అయితే వెయిట్ లాస్ గురించి మనం మాట్లాడేటప్పుడు జనరలీ మార్నింగ్ టైంలో లెమన్ జ్యూస్, కొంచెం గోరువెచ్చగా నీళ్ళు, అందులో కొంచెం హనీ యాడ్ చేసుకొని తాగండి అని చెప్తుంటాం కదా. సో వెయిట్ గెయిన్ కోసం చిన్నదే చేంజ్, అదే లెమన్ జ్యూస్ని కొంచెం చల్లని వాటర్లో హనీ మిక్స్ చేసి తాగితే చక్కగా వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ బనానా ఒకటి వెయిట్ గెయిన్ అవ్వడానికి మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సార్. అలానే నట్స్, వాల్నట్స్, తర్వాత బాదం, తర్వాత కొన్ని ఫ్లాక్ సీడ్స్ కానీ ఇలాంటివి కూడా మనకి చక్కగా మంచి ప్రోటీన్ అందిస్తాయి, గ్రౌండ్ నట్స్ ఇలాంటివి. సో మార్నింగ్ ఏమో లెమన్ జ్యూస్ కొంచెం కోల్డ్ వాటర్లో హనీ మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు, తాగొచ్చు. అలాగే నైట్ సోంపు కొంచెం హనీ కలిపిన వాటర్ని స్లీప్కి ముందు తీసుకుంటే స్లీప్ డిస్టర్బెన్స్ లేకుండా కూడా కాపాడుతూ మనకి వెయిట్ గెయిన్ కూడా ఒక రకంగా హెల్ప్ అవుతుంది. అండ్ డైట్లో కూడా మనం అంటే లంచ్కి ఏం తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్కి ఏం తీసుకోవాలి, డిన్నర్కి ఏం తీసుకోవాలని ఒక డైట్ ప్లాన్ కూడా ఉంటుంది. సో దాన్ని ఫాలో అవడం వల్ల మనకి వెయిట్ గెయిన్ అనేది చాలా చక్కగా పెరుగుతుంది. ఈవెన్ గేదె పాలు అనేవి మనకి వెయిట్ గెయిన్ అవ్వడానికి ఆ ప్రాపర్టీ అంత మంచి ప్రాపర్టీ ఉందన్నమాట. అండ్ గేదె పాలు అనేది చాలా చలవ కూడా. సో గేదె పాలు యూజ్ చేసుకుని డైలీ మనం ఇప్పుడు అంటే బనానా లేకపోతే ఇప్పుడు ఏదైతే మనం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నామో అది మిల్క్లో కలుపుకొని తాగినా కూడా మనకి చక్కగా వెయిట్ గెయిన్కి హెల్ప్ఫుల్ సార్. అలానే అంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఇవి ఇప్పుడు మిల్క్లో తర్వాత మనం లేదంటే హాట్ వాటర్లో సోంపు కలుపుకొని హనీ కలుపుకొని ఇలాగా అవైలబుల్ లేకపోతే కనుక మీరు ఇంకోటి చేయొచ్చు. ఈ బాదం, వాల్నట్ రాత్రి నానబెట్టేసి, బాదం అయితే ఒక 8 తీసుకోండి, తొక్క తీసేసేయండి మార్నింగ్. వాల్నట్స్ కూడా ఒక 4 నానబెట్టుకోవచ్చు, 6 to 8 బాదం చేసుకోవచ్చు. తర్వాత ఫ్లాక్ సీడ్స్ అలాంటివి కూడా కలుపుకోవచ్చు. ఈ నట్స్ని వాటిని బనానాని కలిపేసుకొని మిల్క్లో ఒక మిల్క్ షేక్ లాగా తయారు చేసుకొని అట్లీస్ట్ ఒక ఈవినింగ్ టైమో లేదా మార్నింగ్ టైమో తాగినా మనకి హెల్ప్ఫుల్. లేదు ఇంత చేసుకోలేకపోతున్నాం, మాకు కొంచెం ఇంకా ఈజీగా కావాలంటే ఇంకా ఈజీ అయిన మన ఇంగ్రీడియంట్స్తో ఉందన్నమాట. సో అందులో కొమ్ము శనగలు. సో కొమ్ము శనగల్లో చక్కగా మనకి మెగ్నీషియం వస్తుంది, వైటమిన్ B12 వస్తుంది. కొంతమందికి న్యూరోపతి, అరికాలు తిమ్మిర్లు, మంటలు ఉండి నిద్ర పట్టిన వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అనమాట. సో మంచిగా మనకి ఇవన్నీ న్యూట్రిషన్ అందుతుంది. ఇవి నానబెట్టేసుకొని లేదా ఉడకబెట్టుకొని చక్కగా మనం కన్జ్యూమ్ చేయొచ్చు జనరల్గా. సో అదే కాకుండా ఖర్జూరం, డేట్స్ చక్కగా ఇది ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా చక్కగా తీసుకోవచ్చు. 2 to 4 పెద్ద దీనివల్ల షుగర్ లెవెల్స్ గ్లూకోజ్ లెవెల్స్ ఏమీ పెరగవు. అండ్ ఈవెన్ స్లీప్కి మంచిగా హెల్ప్ అవుతుంది. కొంతమందిలో యూరిన్ ఇన్కన్సిస్టెన్సీ అంటాం, యూరినరీ, సో పాలీయూరియా లేదంటే ఎక్కువ ఫ్రీక్వెంట్ యూరినేషన్స్, లేదంటే నైట్ టైం బెడ్ వెట్టింగ్, అంటే నర్వ్స్ స్ట్రెంత్ అని కోల్పోయి, సో ఇలాంటి వాళ్ళకి కూడా మనకి చక్కగా ఈ డేట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో అంత మంచిగా ఉంది. సో దీన్ని మనం వెయిట్ గెయిన్కి ఎలా వాడుకోవచ్చు అంటే ఒక 4 డేట్స్, ఒక గుప్పెడు కొమ్ము శనగలు సో తీసుకొని ఈ 2 మిక్స్ చేసుకొని మనం చక్కగా డైరెక్ట్గా తినేసేయచ్చు. లేదు అని అంటే మీకు చక్కగా మిల్క్లో కావాలి అని అనుకుంటే దీన్నే కొంచెం మనం పేస్ట్లా చేసేసుకొని చక్కగా మిల్క్లో వేసి బాయిల్ చేసుకొని తీసుకున్నా కూడా వెయిట్ గెయిన్ అవుతారు. సో చెప్పాను కదా సార్, ప్రోటీన్ ఇంపార్టెంట్, గుడ్ ఫ్యాట్ ఇంపార్టెంట్,
అలాంగ్ విత్ కార్బోహైడ్రేట్స్ మనం జనరల్గా రైస్ అది తీసుకుంటాం కదా, రైస్ రోటీ అలా తీసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా ఒక 2 స్పూన్లు ఆవు నెయ్యి ఆర్ లైక్ గేదె నెయ్యి ఏది దొరికితే అది మీల్స్ అదే ఐ మీన్ రైసో లేదంటే మీరు తినే చపాతీ రోటీలోనో కలుపుకొని తినండి. అదొకటి ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ స్లీప్ డిస్టర్బెన్స్ ఉండకుండా స్ట్రెస్ ఫ్రీగా ఉంటే మన బాడీలో మెటబాలిజము మన బాడీలో సిస్టమ్స్ అన్నీ బాగుంటాయి. సో దాని ద్వారా మీరు హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వగలుగుతారు. సరే ఇలా అంటే ఇలా డేట్స్ అండ్ శనగలు ఈ రెండు మిక్స్ చేసుకొని మనం తినాలి. ఇలా ఎన్ని రోజులు చేస్తే మనకు అంటే మన బాడీ స్ట్రెంత్ అవుతుంది, మనం వెయిట్ గెయిన్ అవుతున్నామని మనకు తెలుస్తుంది? చక్కగా ఇది మీరు 1 మంత్ 1.5 మంత్ అలా యూజ్ చేసుకోవచ్చు. ఏదో మీరు స్కూల్కో కాలేజ్కో లేదా వర్క్కి వెళ్తే అలా గుప్పుడు తీసి అలా వేసుకొని నోట్లో నవ్వులుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అట్లీస్ట్ ఒక 1 మంత్ చేయాలి, మీకు మంచిగా రిజల్ట్ తెలుస్తుంది. 1.5 మంత్ 2 మంత్స్లో చక్కగా పెరుగుతారనమాట. ఈవెన్ ఎగ్స్ కూడా మనకి బనానాతో పాటు మిల్క్తో పాటు ఎగ్స్ కూడా మనకి వెయిట్ గెయిన్కి చాలా హెల్ప్ఫుల్ సార్. సో అది కూడా చేసుకోవాలి. ఓకే సార్, వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా చక్కటి రెమెడీ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. థ్యాంక్ యూ.